ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిపిఎం సిఐ2 కార్యాలయంలో మరి రేపు తలపెట్టిన దాదాపు రాష్ట్రంలో 42 బీసీ సంఘాల పిలుపు మేరకు రేపు బంద్ కార్యక్రమం ఏదైతే ఉందో జిల్లా సిపిఎం పార్టీ పక్షాన బీసీ ప్రజలకు అలాగే బీసీ సంఘాల నాయకులకు సిపిఎం పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజలను పక్కదారి పట్టించుకుంటా 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందనడానికి ఇది చక్కటి నిదర్శనం. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం చేయకుండా ఈ రకంగా వేధింపులు చేయడం అనేది కూడా ఈ బీసీ ప్రజలను అవమానించినట్టుగా మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. అదే సందర్భంలో రేపు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వేములవాడ నియోజకవర్గం కానీ సిరిసిల్ల నియోజకవర్గం కానీ అలాగే బోయినపల్లి మండలం కానీ పూర్తి స్థాయిలో బీసీ సంఘాల ప్రజలకు బీసీ సంఘాల నాయకులకు సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. బేషరతుగా బీజేపీ నాయకత్వం బీసీ ముద్దుబిడ్డగా బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్న ప్రధాని మోడీ గారు మరి బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధిగా నిరూపించుకునే ఆ సమయం ఆసనమైంది. కాబట్టి లేని ఏడల భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో రేపటి బంద్కు పూర్తి మద్దతు సిపిఎం పార్టీగా సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. రేపు జరగబోయే 18వ తారీఖు రేపు జరగబోయే బంద్కు సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. రాష్ట్ర పిలుపులో భాగంగా రేపు వేములవాడ నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలో సిపిఎం పార్టీ బంద్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము బీసీ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపడం అనేది జరిగింది. గవర్నరు ఆమోదించకపోవడం అనేది సిగ్గుసేటు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది బీసీ ప్రధానమంత్రి కాబట్టి బీసీ బిల్లును ఆమోదించకపోవడం అనేది బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుసేటు. అట్లాగే ఇక్కడ కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా బీసీ కాబట్టి ఆ ప్రధానమంత్రిని ఒప్పించి బీసీ బిల్లును ఆమోదింప చేయకపోవడం అనేది ఆ ఎంపీ గారికి కూడా సిగ్గుసేటు. ఇక్కడనేమో మద్దతు ఇస్తున్నామని చెప్పడము, అక్కడ బిల్లును ఆమోదించకపోవడము వారికి విజ్ఞత ఉందా లేదా అనేది వారికే వదిలేస్తున్నాము. ఇక్కడ ప్రజల ముందు సిగ్గుపోతుందని చెప్పి ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న నాయకులు మేము బీసీ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పుకోవడము సిగ్గుసేటు. ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కానీ ఆ ప్రధానమంత్రి ఒప్పించి ఆ బీసీ బిల్లును సక్సెస్ చేసే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించకపోవడము, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ మద్దతు ఇస్తామని చెప్పుకోవడము సిగ్గుసేటు. వెంటనే మీకు సిద్ధత ఉంటే ఆ బిల్లును గవర్నరు ఆమోదించే విధంగా మీరు అక్కడ చర్చలు జరిపి ఆ బిల్లును ఆమోదించే దిశగా మీరు ముందు ఉండాలని చెప్పడం అనేది జరుగుతుంది. లేని పక్షంలో ఇది మొత్తం అడ్డుకునేది బీసీ బిల్లును అడ్డుకునేది మొత్తం బీజేపీ పార్టీ కాబట్టి ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని మేము సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీలకు న్యాయం చేసే విధంగా బీజేపీ పార్టీ ముందు ఉండాలని మేము సిపిఎం పార్టీగా బీజేపీ పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది.